ఇటీవలే అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగుమతి సుంకాలపై ఒప్పందాలు చేసుకోవడం, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్ సమీక్షలో వడ్డీ రేట్లను తగ్గిస్తుందని అంచనా నేపథ్యంలో బంగారం ధరలు రికార్డు గరిష్టాలకు చేరుకుంది. దీనికి తోడు యుఎస్ డాలర్ వారం గరిష్టానికి పడిపోవడంతో పసిడి ధరలు మరింతగా పెరిగాయి. అయితే తాజాగా ప్రాఫిట్ బుకింగ్ కారణంగా బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో దిగొచ్చాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సులో $3,390 దిగువకు చేరింది. కిందటి రోజు ఇది $3,450 పైన ఉండేది. ఇదే సమయంలో సిల్వరు రేటు $39 పైన ట్రేడ్ అవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.44 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో తగ్గినప్పటికీ దేశీయంగా మాత్రం బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర ఒక రోజులోనే 950 పెరిగి తులం 93,800కు చేరింది. అంతకు ముందు రోజు 1,050 పెరిగింది. ఇలా వరుసగా పెరుగుతూ బంగారం ధర మళ్లీ గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర కూడా తాజాగా 1,040 పెరగడంతో 10 గ్రాములకు 1,02,330 వద్ద ఉంది. అంతకు ముందు రోజు ఇది 1,140 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన బంగారం ప్రభావం ఈ రోజు ఉదయం 10 గంటలకు తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లో కనిపించే అవకాశం ఉంది. బంగారం బాటలోనే వెండి ధర కూడా భారీగా పెరుగుతుంది. హైదరాబాద్ లో ఒక రోజులోనే 1000 పెరగడంతో ప్రస్తుతం కేజీ వెండి ధర 1.29 లక్షలుగా ఉంది. అంతకు ముందు రోజు 2000 పెరిగింది.